బాల్నగర్ అన్నిటికీ యాక్సెసిబుల్. ట్రూ. దీని ముందర మేము మన భరత్ నగర్ అని పక్కన ఉంది. భరత్ నగర్ బ్రిడ్జ్ కింద పెట్టాము. ఓకే. సో అక్కడి నుంచి దాంట్లో పెద్ద ఫెసిలిటీ కావాలని చెప్పి ఇది విజయ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బిల్డింగ్ అనమాట. రైట్ రైట్. సో ఇది 1.5 acre ఉంది. 2 years బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. యాక్చువల్లీ క్యూబ్ ఎలివేటర్స్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం చదువుకున్నారు? హౌ కమ్ యు ఆర్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ బిజినెస్ అంటే ఏం చెప్తారు? నేను 2007లో లిఫ్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అన్నప్పుడు, అంటే అసలు ఎందుకు ఎంటర్ అవ్వాలనిపించింది అంటే నేను ఒక లిఫ్ట్లో స్ట్రక్ అయ్యాను అనమాట. ఓహో. సో నా బర్త్డే రోజు మన ఐమాక్స్లో నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు స్ట్రక్ అయ్యాను. తర్వాత ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes లిఫ్ట్లో ఉండిపోయాం. దాని తర్వాత బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో దాంతో లిఫ్ట్ సర్వీస్ చేసే బిజినెస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత ఇమీడియట్గా ఏం రియలైజ్ అయ్యానంటే అది అంత ఈజీ టాస్క్ కాదు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది. ప్లస్ ఎవరో చేసిన లిఫ్ట్కి మనం సర్వీస్ చేయడం అనేది ఇంకా కొంచెం టఫ్ టాస్క్. సో దాని తర్వాత లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తే మనమే పార్ట్స్ తెచ్చుకొని ఇన్స్టాలేషన్ చేస్తే బాగుంటుందని అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్ పార్ట్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ అసెంబుల్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసాం. కానీ అనుకున్న కొత్తల్లో ఎట్లా ఉండేదంటే ఇమీడియట్గా మనం దేశం అంతా బ్రాంచెస్ అయిపోతాయి. ఓకే, అన్ని చోట్ల లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేద్దాం, మనం కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ అంత ఎత్తుకి చాలా త్వరగా ఎదుగుతాం అనిపించేది. దాని తర్వాత చాలా ఫెయిల్యూర్స్, అనుకున్న టైంకి మెటీరియల్ అనేది సప్లై చేయలేకపోవడము, కస్టమర్స్ ఎవరో ఇబ్బంది పడి ఉండడము, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవడము. సో దాని తర్వాత ఏంటి, మెటీరియల్ ఇవ్వడం అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సర్వీస్, మన లిఫ్ట్లకి మనం సర్వీస్ ఇవ్వాలి. సో కానీ పెద్ద ఎత్తున చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది, ఇంకా జర్నీలోనే ఉన్నాం. ప్రెసెంట్ అయితే ఇప్పటికీ కూడా అంటే 2010లోనే మనం బెంగళూరులో లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేసాము. దాని తర్వాత విశాఖపట్నంలో లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేయించాను, ఢిల్లీలో చేయించాను. 2019 టైంకి వచ్చేసరికి మనం మారిషస్కి సప్లై చేసాము, దుబాయ్కి సప్లై చేసాము, హైదరాబాద్ నుంచి. ఓకే. సో బట్ కాకపోతే అనుకున్న ఎత్తున ఇంకా డెవలప్ కాలేదన్న ఎప్పుడు ఒక ప్రాబ్లం అనేది ఉండేదన్నమాట. 2020లో మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యాడు. సో తనే మొత్తం బిజినెస్ అంతా చూసుకునేవాడు. సో దాని తర్వాత దానిలోంచి బయటపడి దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తే, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని పార్ట్స్ మనం తయారు చేసుకుంటే కనుక ఫస్ట్ కస్టమర్కి ఏంటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, డబ్బులు ఇచ్చిన తర్వాత మెటీరియల్ సప్లై, మొత్తం లిఫ్ట్ మెటీరియల్ సప్లై అయిపోతే లిఫ్ట్ కంప్లీట్ ఈజీగా అయిపోతుంది. అంటే అక్కడికి వెళ్ళిన ఎయిదర్ కాంట్రాక్టర్ ఆర్ మన ఓన్ పర్సన్ వెళ్ళి మొత్తం మెటీరియల్ ఉందంటే లిఫ్ట్ త్వరగా ఇన్స్టాల్ చేసేయగలుగుతారనమాట. సో మెటీరియల్ సప్లై చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఖచ్చితంగా కావాలి అనేది అర్థం చేసుకొని నేను దీనిలో ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీ అనేది పెట్టడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైతే ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది, మనకు అన్ని లిఫ్ట్స్ మనం ఇన్స్టాల్ చేయట్లేదు. అంటే ఆల్మోస్ట్ 800 to 1000 లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తే. ప్లస్ ఓన్లీ 1 షిఫ్ట్లో 3 షిఫ్ట్స్ చేస్తే అంటే ఆల్మోస్ట్ 2500 to 3000 లిఫ్ట్స్ మనం తయారు చేయొచ్చు. ఓన్లీ ఒకటే షిఫ్ట్ నడుస్తున్నాయి. సో ఇంత కెపాసిటీ ఉంది ఈ ఫెసిలిటీకి. అన్ని లిఫ్ట్స్ మనం ఇన్స్టాలేషన్ చేయాలి అంటే అన్ని చోట్ల బ్రాంచెస్ ఉండాలి, ఎందుకంటే సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లిఫ్ట్లో ఒకటి లిఫ్ట్ కంప్లీట్ చేయడం అన్నిటికన్నా ఫస్ట్ టాస్క్. ఇప్పుడు కంప్లీట్ అయింది, బాగుంది, దీనికి రెగ్యులర్గా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సో ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే, నాకు తెలిసిన ఎవరైతే లిఫ్ట్ ఇన్స్టాలర్స్ ఉన్నారో నా దగ్గర ఓన్ టీమ్ అబౌట్ 150 మెంబర్స్ టీమ్ నేను సెట్ చేసుకున్నాను. సో హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్, అట్లానే ఇప్పుడు ఎంపీలో, ఢిల్లీలో ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో ఇక్కడి నుంచి పర్సన్ని పంపించి అక్కడ ఇన్స్టాలేషన్ చేపిస్తున్నాను. మరి సర్వీస్కి వచ్చేసరికి లోకల్గా అక్కడ ఎవరైతే ఉంటారో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళకు కూడా మెటీరియల్ కావాలంటే మన దగ్గర తీసుకుంటున్నారు. సో వాళ్ళ హెల్ప్ నేను తీసుకొని వాళ్ళ చేత సర్వీస్ ప్రొవైడ్ చేపిస్తున్నాను. కానీ యాక్చువల్ కోరిక ఏంటి అంటే అన్ని చోట్ల కూడా, అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని దాని గురించి మేము ఏం చూస్తున్నాము, డీలర్ల కింద ఆపర్చునిటీ ఇస్తున్నాం మనం. సో ఎవరైతే ఆథరైజ్ డీలర్స్ అవుతారో సర్వీస్ అండ్ ఇన్స్టాలేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా మన దగ్గర ఉంది. ఇక్కడ టెస్టింగ్ టవర్స్ కూడా ఉన్నాయి మన ఫ్యాక్టరీలో. ఇక్కడే మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్గా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ జర్నీలో ఉన్నాం అనమాట. ఇంకా ఎగ్జాక్ట్లీ ఆథరైజ్డ్ డీలర్షిప్ అంటున్నాం మనము, సర్వీస్ డీలర్షిప్ అనమాట బేసిక్గా. సో ఈ టోటల్ జర్నీ చూస్తే కనుక
లిఫ్ట్ ఎట్లయితే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వెళ్తూ ఉంటుందో అట్లనే నా జర్నీ కూడా జరుగుతూ వచ్చింది. సో ప్రెజెంట్ ఏంటి అంటే ఒక ఫుల్ స్కేల్లో మన ఎక్స్పాండ్ అవుతాము అన్నది అందరి టీంకి, మీరు మా కంపెనీలో ఎవరిని కలిసిన వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ల దగ్గర నుంచి ఎవరిని కలిసినా సరే అందరికీ ఒకటి ఏం అర్థమవుతుందంటే మనం ఖచ్చితంగా చాలా పెద్ద ఎదగబోతున్నాము. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా కూడా మనం లిఫ్ట్స్ మంచిగా ఇన్స్టాల్ చేసే కెపాసిటీకి రీచ్ అవ్వే దారిలో ఉన్నాం. ఇంకా అయితే రీచ్ కాలేదు. బేసిక్గా నేను ఎంపీసీఎస్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని. దాని తర్వాత నా ఎంబీఏ చేశాను. దాని తర్వాత ఎంఏ ఇన్ జర్నలిజం చేశాను ఇంట్రెస్ట్తో. ఇప్పుడు ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. బిజినెస్కి పనిలో ఇంట్రెస్ట్ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా లా గురించి తెలుసుకుంటే మంచిదే కదా. సో అది అయితే ఇది మీ నాన్నగారు స్థాపించింది కాదా? లేదండి, లేదు. సో మీ జనరేషన్ లేదు. మా నాన్నగారు వచ్చి బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్లో బ్రాంచ్ మేనేజర్ కింద వర్క్ చేసేవాళ్ళు. ఆయనకి సేల్స్ ఎక్స్పీరియన్స్ అంతా ఉండేది. తను చనిపోయారు, 2008లో చనిపోయారు. కానీ అంటే ఎన్నాళ్ళైందండి ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేశారు? 2007 నుంచి మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్లో ఉన్నాము. కానీ 2017లో లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. సో అంటే 2007 నుంచి లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ చేస్తూ వచ్చాము. 2017లో ఎప్పుడైతే లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టామన్నమాట. సో మా కంపెనీ పేరు వచ్చేసరికి లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం చేస్తున్న బ్రాండ్స్ 2 బ్రాండ్ నేమ్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఒకటి వచ్చి భారత్ ఎలివేటర్స్. భారత్ ఎలివేటర్స్ పేరుతో ఇప్పుడు మీరు ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాం. అంటే అపార్ట్మెంట్స్లో మెషిన్ అనేది పైన ఉంటుంది, లిఫ్ట్ కిందకి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. వీటిని ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాము. భారత్ ఎలివేటర్స్ పేరుతో అది చేస్తున్నాము. క్యూబ్ ఎలివేటర్స్ పేరుతో హోమ్ లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం అనమాట. క్యూబ్ ఎలివేటర్స్ వచ్చేసరికి లోపల ఇంటర్నల్ ఎక్విప్మెంట్ హైడ్రాలిక్ సిస్టమ్ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో మీరు కింద స్టాక్ చూసినట్టయితే అట్లీస్ట్ నా దగ్గర 50 to 100 హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఉంటాయి, 100+ ట్రాక్షన్ లిఫ్ట్స్ ఉంటాయి. ఎప్పుడు స్టాక్ అనేది మన దగ్గర మెయింటైన్ చేస్తున్నాం అనమాట. మేము యాక్చువల్లీ సికింద్రాబాద్లో ఒక ఇంటికి వెళ్ళాం, అక్కడ ఒక లిఫ్ట్ చూసాం. దాని గురించి డీటెయిల్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా మంది మాకు ప్లేస్ లేదు అనుకుని చాలా మంది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్. యాజ్ వి డిస్కస్డ్, ఒక అపార్ట్మెంట్కి వాల్యూ యాడ్ అవ్వాలన్నా కూడా లిఫ్ట్ లేకపోతే దానికి వాల్యూ ఆటోమేటిక్గానే తగ్గుతుంది. కరెక్ట్. సో లిఫ్ట్ ఉంటే అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా పిల్లలు ఉన్నా లిఫ్ట్ ఉందా అని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వేస్తాం ఒక అపార్ట్మెంట్ కొనాలి అంటే. సో నేను అలాంటి సిచ్యువేషన్స్ ని ఒక కొంత ఎమోషన్ అక్కడ చూడడం జరిగింది. సో ఆ ఏరియా గురించి పర్టికులర్ కేసు గురించి మీరు ఏం చెప్తారు? ఆ ఒక్క కేసే కాదు, చాలా మంది ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నాయో గ్రౌండ్ ప్లస్ 1 floor, గ్రౌండ్ ప్లస్ 2 floors, గ్రౌండ్ ప్లస్ 3 floors అంటే ఎగ్జిస్టింగ్ హోమ్స్. గ్రౌండ్ ప్లస్ 4 ఉందంటే ఖచ్చితంగా మీరు లిఫ్ట్ చూస్తారు. కానీ 1, 2, 3 floors లిఫ్ట్ పెట్టుకుని వాళ్ళు కొన్ని లక్షల బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి. ఈవెన్ నల్లకుంటలోనే ఒక గల్లీలో లిఫ్టే లేదు. 4-5 floors ఉంటాయి, మళ్ళీ బిల్డింగ్ ఫ్లోర్కి వచ్చి 3-4 ఫ్లాట్స్ కూడా ఉంటాయి. సో బేసిక్గా మీరు అక్కడ చూడండి. సో వాళ్ళకి కనుక కొంచెం స్థలం ఉన్న, అంటే ప్రొవిజన్ అనేది మినిమం 3 feet by 3 feet ఉంటే మనం సింగిల్ ప్యాసింజర్ లిఫ్ట్ ఇవ్వచ్చు. 3 feet by 4 feet ఉంటే 2 passenger ఇవ్వచ్చు. 4 by 4 ఉంటే 3 passenger ఇవ్వచ్చు. అట్లనే 4.5 by 5 ఉందనుకోండి 4 passenger ఇవ్వచ్చు. ఇట్లా అంటే స్థలాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసి లిఫ్ట్ అనేది మనం సప్లై చేయొచ్చు అనమాట. సో ఒకవేళ వాల్సే లేవు, ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికే లేదు అంటే మీరు అపార్ట్మెంట్స్లో చూస్తారు 4 columns వేసి 9 inch columns, 4 columns వేసి 3 sides కూడా 9 inch వాల్స్ కట్టి దాని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి 9 inch 18 inch అంటే 1.5 feet ఎక్స్ట్రా కావాలి. వేరేస్ మనం ఏంటంటే రెట్రోఫిట్ మోడల్ వస్తుంది, మొత్తం నట్స్ అండ్ బోల్ట్స్తో కంప్లీట్ సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనం 3 feet by 3 feet ఉంటే కూడా లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఏమొస్తుందంటే, అంటే అపార్ట్మెంట్లో లిఫ్ట్ పెద్దది, ఇంట్లో పెట్టే లిఫ్ట్ చాలా చిన్నది కదా, రేట్ ఏమైనా తగ్గిపోతుందా అని ఆలోచిస్తారు. కానీ చిన్న లిఫ్ట్స్ రేట్ ఏం తగ్గదు. గ్రౌండ్ ప్లస్ 1 floor, 2 floor, 3 floor 5 lakhs నుంచి స్టార్ట్ 10 lakhs, 20 lakhs అట్లా డిఫరెంట్ లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిఫ్ట్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ లిఫ్ట్ కన్నా, అంటే భారత్ ఎలివేటర్స్ కన్నా క్యూబ్ ఎలివేటర్స్ ఒక 2.5 lakh rupees ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మీరు చూసిన అపార్ట్మెంట్లో చూస్తే, అక్కడ అపార్ట్మెంట్ అన్న ఇండిపెండెంట్ హౌస్ మీరు చూసారని చెప్పింది, అక్కడ స్థలం లేకపోయినా బయట నుంచి మనం కంప్లీట్ ఫ్యాబ్రికేట్ చేసుకొని కంప్లీట్ వర్ష నీళ్ళు లోపల రాకుండా కవర్ చేసుకొని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందన్నమాట. సో వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ కావాలని చెప్పి లిఫ్ట్ తీసుకున్నారు. ఇట్లా చాలామంది ఇళ్ళకి మనం సప్లై చేసాం. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే, బ్రాండ్ కొన్ని ఏళ్ల నుంచి ఉన్న బ్రాండ్ ఎలివేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత క్వాలిటీ ఇవి ఉంటాయా అనేది. కరెక్ట్.
అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా చూడండి, మన మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గనక మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇంత పెద్ద ఎత్తున పెట్టుకొని మనం దేశంలో అందరికీ సప్లై చేస్తున్నాము. వేరే ఓఈఎమ్స్కి కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇట్లా సప్లై చేసే కంపెనీలు ఇంకా మల్టీనేషనల్స్లో ఓన్లీ 2 కంపెనీస్ ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీ వచ్చేసరికి చెన్నైలో ఉంది. ఓకే, వాళ్ళు చెన్నై నుంచి నాగ్పూర్ నుంచి 2 యూనిట్స్ పెట్టుకొని దేశమంతా సప్లై చేస్తున్నారు. ఇంకో కంపెనీ కూడా చెన్నై బేస్డే, వాళ్ళు చెన్నై నుంచి ఆల్ అక్రాస్ ఇండియా సప్లై చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఒక 7 మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 7 కంపెనీస్ కూడా మిగతా వేరే వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గరే తీసుకొని ఇన్స్టాలేషన్ చేస్తున్నాయి. సో మన దగ్గర కస్టమైజ్ చేసి మనం ఇవ్వచ్చు. అంటే సైజుకి తగ్గట్టు ఇంట్లో లగ్జరీ, ఎవరికైనా కంప్లీట్ లగ్జరియస్ లిఫ్ట్ కావాలి, కంప్లీట్ గోల్డ్ ఫినిష్తో కావాలి, బయట స్ట్రక్చర్ కూడా గోల్డ్ ఫినిష్తో కావాలి, కంప్లీట్ గ్లాస్ కావాలి, మా దగ్గర మీరు చూసినట్లయితే స్టోన్ ఫినిష్తో చేస్తున్నాము. అంటే ఇంట్లో ఇంటీరియర్లో లిఫ్ట్ కూడా ఒక భాగమయ్యేంత ఏదైతే కస్టమైజేషన్ కావాలో అది మనం చేయగలుగుతాం. ఈరోజు మనం అతిపెద్ద బ్రాండ్ కాకపోవచ్చు, డెఫినెట్గా మా నమ్మకం ఏంటంటే రాబోయే సంవత్సరాల్లో మేము కూడా వాళ్ళంత పెద్ద ఎత్తుకు ఎదుగుతామని నమ్ముతున్నాం కాబట్టి ఇచ్చేస్తాం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే కింద ఏదైతే వర్క్ నడుస్తుందో అక్కడ అందరూ చక్కగా ఎడ్యుకేటెడ్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. బీటెక్ ఎంటెక్ చేసి కూడా వాళ్ళు ఇక్కడ కొన్నేళ్ల నుంచి వర్క్ చేస్తూ ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా జరుగుతున్న వర్క్ నేను చూసాను కాబట్టి దట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఏంటంటే ఆ బ్రాండెడ్ క్వాలిటీలో, బ్రాండెడ్ లిఫ్ట్స్లో ఏదైతే క్వాలిటీ ఉంది ఇక్కడ మనకి ఏమాత్రం తక్కువ ఉండదు అనేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ చూసే సర్వీస్ పార్ట్ చాలా కేర్లెస్గా ఉంటుంది. కరెక్ట్. అన్న టైంకి రాకపోవడం, సరిగా చేయకపోవడం, క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం, దీన్ని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ? చూడు మేడం, 100% అందరినీ సాటిస్ఫై చేస్తున్నాను నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మీరు చూస్తే నేను ఎంత పెద్ద టీంని పెట్టానంటే సైట్ ఇంజనీర్స్ని పెట్టాను. ప్రతి సైట్ ఇంజనీర్కి ఒక 20-25 లిఫ్ట్స్ చెప్తున్నాను. ఆ సైట్ ఇంజనీర్స్ పైన మళ్ళీ ఇన్స్టాలేషన్ మేనేజర్ని పెట్టాను, అట్లానే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మేనేజర్ని పెట్టాను. అంటే నేను రియలైజ్ అయినది, అర్థం చేసుకున్నది స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే లిఫ్ట్ సర్వీస్ కనుక మనం ఇస్తూ ఉంటే ఇట్లా కార్ లాగానే, కార్కి ప్రతి 10,000 కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేయించుకుంటామా? ఎంత మంచి కారు కొన్నా ఒకవేళ సర్వీస్ లేకపోతే కార్ ఎట్లా అయిపోతుంది? సో లిఫ్ట్ కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకుంటూ ఉన్నంత కాలం ప్రాబ్లం రాదు. సో ఈ సర్వీస్కి ఏంటి అంటే ఎక్కడ ఇండియాలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కానీ ఏం కానీ లేవు. సో ఎక్కడ లేదు టోటల్ ఇండియా. సో మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి మనం ఇక్కడ టీమ్ని సెట్ చేస్తున్నాం. అట్లానే పక్కన మీరు బాలనగర్లోనే ఎంఎస్ఎంఈ సిఐటిడి అని ఉంది. సో వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు 2000 మెంబర్స్ ఒకేసారి ట్రైనింగ్ ఇస్తా అన్నారు. సో బై నెక్స్ట్ ఇయర్ మనకి ఈ సర్వీస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొన్ని వేల మంది ఈ లిఫ్ట్ సర్వీస్ అనేది నేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది. సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒకటి మా కంపెనీకే కాకుండా వేరే అన్ని కంపెనీస్ కూడా అయితే ఇప్పుడు సర్వీస్ ఇద్దామంటే కూడా జనరల్గా ఏమైపోతుందంటే ఒక టెక్నీషియన్ వెళ్తాడు, ఆ టెక్నీషియన్ ఎక్కడ జాబ్ చేయట్లేదు. ఇప్పుడు నా దగ్గర అయితే జాబ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ ప్లస్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అయితే కూడా కొంచెం పని వచ్చిందంటే సపరేట్గా వెళ్ళిపోయి డైరెక్ట్ ఇప్పుడు మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి, నేను ఒక 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి, మీతో వచ్చి నేను 5,000 తీసుకుంటా అంటాడు. 5,000కి పని అవుతుందా అంటే అవ్వదన్నమాట. మీరు ఆలోచించండి, పెట్రోల్ డబ్బులు ఎంత అవుతాయి, దానికి సర్వీస్ చేయాలి. సో మరి వాళ్ళు ఎట్లా సర్వే అవుతున్నారు అంటే ఏదైనా లిఫ్ట్ పాడైపోయినప్పుడు వాళ్ళకి దానికి ఛార్జ్ చేసి డబ్బులు వస్తాయి. సో బేసిక్గా ఇప్పుడు సర్వీస్ టీమ్ని పెంచుకుంటూ వెళ్తున్నాము. సో ఎవరికైతే మనం లిఫ్ట్స్ సప్లై చేస్తున్నామో వాళ్ళకి ఇబ్బంది కాకుండా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎంతసేపట్లో అంటే ఈరోజు లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, 24 అవర్స్లో మనిషిని పంపించి అక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా పాడైతే పార్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మీరు చూసారు, కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను. సో ఏ ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నంలో ఉన్నాం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫిల్టర్ దానికి కానీ, మన వాటర్ హీటర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీలు కానీ, వీటన్నింటికి ఏంటంటే మన మెయిన్ యాప్లోకి వెళ్తే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. వాళ్ళు అవునండి, ప్రాబ్లం ఏంటంటే 1, 2, 3, 4 ఆప్షన్స్లో వాళ్ళు ఇస్తే మనం ఆప్షన్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు పర్టికులర్ మీ సర్వీస్ ఐడి ఇదండి, మా కంపెనీ వాళ్ళు ఈ ఐడి వేసుకుని వస్తారు, మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు టు ఫాలో అప్ దెమ్ అని చెప్పి ఇస్తారు. సో ఇంత సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. కరెక్ట్. సో మీ దగ్గర ఎలా నడుస్తుంది ఒక సర్వీస్ పార్ట్?